Hi friends, welcome to Digital Telugu Techs. Adobe Photoshop నెక్స్ట్ లెసన్కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం హిస్టరీ బ్రష్ టూల్ అలానే ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్స్ గురించి చూసాము. బేసిక్గా ఈ సిరీస్ నేను ఎందుకు స్టార్ట్ చేశానని నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఇప్పటికే మనం ఎక్కడైనా వర్క్ చేయాలి అంటే ఖచ్చితంగా 7.0లోనే వర్క్ చేయాలి. అంటే మేము బయట ఎక్కడైనా మనం జాబ్ నేర్చుకున్న తర్వాత జాబ్ చేయాలంటే, అలానే ఒక గ్రాఫిక్ డిజైనింగ్ ద్వారా మనం ఆన్లైన్లో ఎలా సంపాదించాలి నేర్చుకున్న తర్వాత ఫ్రీగా మనం చదువుకున్న వర్క్ చేసుకుంటున్న మన ఖాళీ టైంలో ఎలా వర్క్ చేయాలనేది ఈ వీడియో సిరీస్ కంప్లీట్గా టూల్స్ బేసిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అడ్వాన్స్డ్గా వీటిలో మాట్లాడుకొని ఏమేమి వర్క్ మనము అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఫోటోషాప్లో మనం డిజైన్ చేయిందంటూ ఏం లేదు. అంటే ప్రింట్కి సంబంధించిన వర్క్ ఆల్బమ్ డిజైనింగ్ చేసుకోవచ్చు, ప్లస్ బ్రోచర్స్, విజిటింగ్ కార్డ్స్, లోగోస్, ఇది వెక్టర్ అండ్ రాస్టరైజ్ అప్లికేషన్. ఓకే, ఈ వీడియోలో మనం ఎరేజర్ టూల్స్ గురించి చూద్దాం. ఎరేజర్ టూల్స్లో మొత్తం 3 టూల్స్ ఉన్నాయి. మొత్తానికి షార్ట్కట్కి నేను ప్రజెంట్ 3 టూల్స్ సెలెక్ట్ చేశాను. కీబోర్డ్లో నేను ప్రెస్ చేయగానే మనకి ఎరేజర్ టూల్ అనేది యాక్టివేట్ అయిపోయింది. చూడండి. నెక్స్ట్ మరి ఫర్దర్గా అన్ని టూల్స్ మనకి షార్ట్కట్ సో అన్ని టూల్స్ని మనం ప్రతిసారి ఆ ట్రయాంగిల్ మీద క్లిక్ చేయకుండా మనం నెక్స్ట్ టూల్కి వెళ్ళాలంటే షిఫ్ట్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా 1 by 1 టూల్స్ అనేవి రీసైకిల్ అవుతాయి. ఎరేజర్ టూల్ బేసిక్గా మనం ఎందుకు యూజ్ చేస్తామనే దానికి మీకు ఆ టూల్లోనే ఉంది ఎరేజర్ టూల్ అని. ఓకే, ఓపాసిటీ, ఫ్లో. ఓకే, జస్ట్ అంటే ఆ ఎరేజర్ టూల్ అనేది నేను జిగ్జాగ్గా ఏదో ఒక డ్రా చేశాను అనుకుందాం బ్రష్ టూల్తో. ఇప్పుడు ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకొని దీన్ని మనకు ఎంతవరకు కావాలి, ఏదన్నా ఎక్కడెక్కడ ఎరేజ్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా ఎరేజ్ చేసుకోవచ్చు. ఓకే, లేదు మొత్తం ఎరేజ్ చేయాలన్నా కూడా మనం ఎరేజ్ చేసుకోవచ్చు. ఎనీ ఐటమ్, ఎనీ ఆబ్జెక్ట్, అన్నోన్, మనకి ఏదైనా అవసరం లేనిది ఈ ఎరేజర్ టూల్తో సింపుల్గా మనం ఇలా ఎరేజ్ చేసుకోవచ్చు. ఇది బేసిక్గా మేబీ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్లకి అంత ఎరేజర్ టూల్స్ గురించి మనం ఎక్కువ పోవాల్సిన అవసరం లేదు. కానీ లెర్నింగ్ అంటే బిగినర్గా ఎరేజర్ టూల్ అనేది కూడా యూజ్ చేయడం తెలుసుకోవాలి. దీనికి బ్రష్ సైజ్ ఇక్కడే మనం ఆ ఎరేజర్ సైజ్ ఓపెన్ బ్రాకెట్ ఆర్ క్లోజ్ బ్రాకెట్, ఇక్కడ బ్రష్, పెన్సిల్, బ్లాక్ అంటే డిఫరెంట్. ఇవన్నీ కూడా సింపుల్. అంటే బ్రష్ అంటే పెన్సిల్ అంటే సింపుల్గా వస్తుంది, బ్లాక్ అంటే రెక్టాంగిల్లో ఎరేజర్ అనమాట, బ్రష్ సైజ్ అంటే బ్రష్ సైజ్. ఓకే, ఓపాసిటీ, ఫ్లో, ఎరేజ్డ్, హిస్టరీ, ఇవి బేసిక్గా వీటికున్న. మేబీ మీరు ప్రతి టూల్కి మనకి ఫైల్ మెనూ కింద ప్రతి టూల్ యొక్క ఆప్షన్స్ ఉంటాయి. వీటిని మస్ట్ అండ్ షుడ్గా మీరు తెలుసుకోవాలి. ఓకే, ఎరేజర్ టూల్ గురించి మనం అంతగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎరేజ్ చేసుకోవచ్చు ఎనీథింగ్. అలానే బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్, ఇది కొంచెం దీన్ని మనం చేయాలి అంటే ఏదైనా ఒక ఇమేజ్ అయితే తీసుకుందాం. ఓకే, దీన్ని లేయర్గా కన్వర్ట్ చేశాను. ఇక్కడ బ్రష్ సైజ్ కొంచెం మీకు పెంచాను. ఇక్కడ చూడండి, మనకి ఈ ఎరేజ్ టూల్ ఇది సైజు. ఓకే, ఇక్కడ డిస్కంటిన్యూస్, కంటిన్యూస్, ఫైండ్ ఎడ్జెస్. ఓకే, ఇది ఎక్కువగా డిస్కంటిన్యూస్లో మీరు టాలరెన్స్ 50 అనేది పెట్టుకోండి. అలానే ఇక్కడ శాంప్లింగ్ వన్స్ ఆర్ కంటిన్యూస్ ఆర్ బ్యాక్గ్రౌండ్ స్విచ్. మనం శాంప్లింగ్ వన్స్ అనేది శాంప్లింగ్ అంటే మనకి ఏ కలర్ కావాలి అనేది కంటిన్యూషన్ మీద క్లిక్ చేస్తే ఏమవుద్ది, వన్స్ మీద కంటిన్యూషన్ మీద క్లిక్ చేస్తే ఏమవుద్ది అనేది చూపిస్తాను మీకు. నేను బ్రష్ సైజు కొంచెం తగ్గిస్తున్నాను. ఓకే, ఇది సరిపోతుంది మనకి. ఇప్పుడు చూడండి, నేను ఈ
రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, హెయిర్ కూడా మనకి రిమూవ్ అయిపోయింది. నేను కొంచెం ఇలా ట్రాక్ చేశాను అంటే హెయిర్ కూడా రిమూవ్ అవుతుంది. సో మనకి ఎప్పుడు కూడా కంటిన్యూస్ కాకుండా వన్స్ మీద మీరు పెట్టుకొని, నేను ఇది ఆల్ట్ బ్యాక్ వెళ్ళాను, వన్స్ మీద పెట్టుకొని మీరు జస్ట్ అలా ఆ కలర్ని ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ కలర్ చేంజ్ అయిపోయింది అనమాట. సో మనం ఇదే కలర్స్లో నేను సేమ్ అదే కలర్ అనేది కంటిన్యూస్గా మనకి అదే కలర్ ఉందంటే ఇలా సింపుల్గా మనం బ్యాక్గ్రౌండ్ అనేది ఈ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్తో కూడా మనం నీట్గా రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, వన్స్ ఇంకొక కలర్ చేంజ్ అయినప్పుడు మీరు మళ్ళా బ్రష్ని రిలీజ్ చేసి చేయండి. ఓకే, రిలీజ్ చేసి ఇప్పుడు చూడండి, మనకి సింపుల్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఓకే, ఇది మామూలు ఎరేజర్ టూల్తో కూడా మీరు ఎరేజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ని తీసుకొని ఇక్కడ ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్ కాకుండా వన్స్ అనేది క్లిక్ చేయండి. ఈ బ్యాక్గ్రౌండ్ స్విచ్ మనకు అంతగా యూజ్ అవ్వదు. ఓకే, ఇది డిస్కంటిన్యూ. ఇది టాలరెన్స్ 50 మ్యాక్సిమం. ఏదైనా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేటప్పుడు ఈ టాలరెన్స్ అనేది మీరు అంతకంటే ఎక్కువ పెట్టద్దు. ఓకే, 50 బిలోనే మీరు చేయండి. ఇక్కడ చూడండి, మనకి ఈ బ్యాక్గ్రౌండ్లో మనం ఏదైతే పిక్ చేసామో ఆ కలర్ పిక్ అయిపోతుంది. అప్పుడు అదే మనకి రిమూవ్ అవుతుంది, బ్లాకే రిమూవ్ అవుతుంది. కానీ మిగతా ఏ కలర్ చూడండి, ఇక్కడ ఏ కలర్ కూడా మనకి రిమూవ్ అవ్వదు. మరి ఆ కలర్ రిమూవ్ అవ్వాలంటే మళ్ళీ ఏం చేయాలి, మనం వన్స్ దాని మీద క్లిక్ చేస్తే కానీ రిమూవ్ అవ్వదు. చూడండి, ఇక్కడ నేను కలర్ మీద క్లిక్ చేసే కొంత ఆ కలర్ ఇక్కడ పిక్ అయిపోతుంది, మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే, ఈ వన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అడ్వాన్స్డ్లోకి వచ్చేసరికి ఇక్కడ మనకి బ్రషెస్ ఉంటాయి, అవి 7.0లోకి ఇక్కడ ఉంటాయి. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మన ఈవీ ఎరేజర్ టూల్తో మనం రిమూవ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఇది చాలా అంటే స్లో ప్రాసెస్, కానీ నీట్గా మనం ఎరేజ్ చేసుకోవచ్చు. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ అనేది బెస్ట్ టూల్. నెక్స్ట్ మ్యాజిక్ ఎరేజర్ టూల్, దీని గురించి మనం ఒకసారి చూద్దాం. బేసిక్గా మ్యాజిక్ ఎరేజర్ టూల్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అనేది మనం చూద్దాం. మ్యాజిక్ ఎరేజర్ టూల్ ఏదైనా ఒక సింగిల్, నేను ఒక లేయర్ క్రియేట్ చేసి ఆ లేయర్లో ఒక మేబీ కలర్ అయితే ఫిల్ చేస్తా. ఆల్ట్ బ్యాక్స్ ఈ లేయర్ని వదిలేస్తాను. ఈ లేయర్ మేనేజ్మెంట్ గురించి కంప్లీట్గా ఒక వీడియో అయితే చేశాను, అవి చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్, ఒకే కలర్ ఉన్న బ్యాక్గ్రౌండ్ని ఇది రిమూవ్ చేస్తాను అనమాట. సింగిల్ క్లిక్తో సారీ మనం లేయర్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, సింగిల్ క్లిక్ ఉన్న మరి ఈ హెయిర్ని మనం రిమూవ్ చేసుకోవాలంటే ఇప్పుడే చూసాను, బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్. దీన్ని కొంచెం జూమ్ చేసుకొని దీని సైజ్ అనేది కొద్దిగా తగ్గించుకొని కలర్ పిక్ చేసుకోండి. ఫస్ట్ ఆ కలర్ వచ్చిందా, అప్పుడు మీరు కొంచెం బ్రష్ని ఇలాంటి చోట్ల కొంచెం డెలికేటెడ్గా చేయాలి.
అంటే చాలా జాగ్రత్తగా కలర్ని పిక్ చేయాలి, అలానే చాలా జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. ఎస్, కంప్లీట్గా మనకి అయిపోయింది. ఇది సో మనం బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయడానికి అంత మేబీ టఫ్ అయితే కాదు, ఇంకా అడ్వాన్స్డ్ టూల్స్ ఉన్నాయి. ఇది అడ్వాన్స్డ్ వెర్షన్స్లో. ఓకే, ఈ 3 ఎరేజర్ టూల్స్ మనకి ప్రతి ఒక్క టూల్ మనకు ఒక ఫోటో చూడగానే మనకి ఇక్కడ ఏం యూజ్ అవుతుంది, మనకి ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే మ్యాజిక్ ఎరేజరా లేకపోతే బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇంకా ఇంతకంటే సింపుల్ ట్రిక్ అయితే ఉంది, నేను అడ్వాన్స్డ్ క్లాసెస్లో చెప్తాను. బ్యాక్గ్రౌండ్ సింపుల్గా క్లిక్ చేయడం అంటే నీట్గా మనం రిమూవ్ ఎలా చేయాలనేది అడ్వాన్స్డ్ వీడియోస్లో నేను ఇంకా వీటి గురించి ప్రతి ఒక్క పాయింట్ మేబీ మిస్ కాకుండా అయితే నేను ట్యుటోరియల్స్ ప్లాన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.